ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. ప్రియులారా, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయానికి ఒక పేరు జ్ఞాపకార్థమైన రాళ్ళు లేదా స్మారకపు రాళ్ళు. 24 వచనాలు ఉన్న ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 9 వచనాలు. యొర్దాను యొద్ద 12 జ్ఞాపకార్థ రాళ్ళు. యొర్దాను యొద్ద 12 జ్ఞాపకార్థపు రాళ్ళు. 2వ భాగం 10 నుండి 18 వచనాలు. యొర్దాను నది యథాస్థానములోనికి వచ్చుట. యొర్దాను నది యథాస్థానములోనికి వచ్చుట. 19 నుండి 24వ వచనం వరకు 3వ భాగం. గిల్గాలులో స్మారకపు రాళ్ళు ఏర్పాటు చేయుట. జ్ఞాపకార్థపు రాళ్ళు గిల్గాలులో ఏర్పాటు చేయుట. ప్రియులారా, దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఈ అద్భుతాన్ని ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితములో గుర్తుంచుకోవడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ఏర్పాటు. దేవుని అద్భుతాలను, దేవుని మేళ్లను మరువకూడదు. అందుకే దావీదు 103వ కీర్తనలో అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, అంటే జ్ఞాపకముంచుకొనము. జ్ఞాపకార్థపు రాళ్ళు. 3వ అధ్యాయములో యొర్దాను నది ఆపడములో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని చూడగలిగాం. 4వ అధ్యాయములో దేవుడు ఈ ఇశ్రాయేలీయుల కొరకు ఆయన చేసినటువంటి కార్యమునకు గుర్తుగా కొన్ని జ్ఞాపకాలను వారిని ఉంచుకో అన్నాడు. ప్రియులారా, విశ్వాసులు సామాన్యంగా మానవులు మరిచిపోయే స్వభావము గలవారు. అందుకే దేవుని చేసిన అద్భుతాలను, ఆశ్చర్యాలను మనము గుర్తుంచుకోవాలి అనే పాఠాలను ఈ అధ్యాయములో మనం చూడగలం. మొదటి 9 వచనాలు. యొర్దాను యొద్ద 12 జ్ఞాపకార్థపు రాళ్ళు. ప్రియులారా, ఈ మొదటి 3 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. దేవుడు ఈ మొదటి 3 వచనాలలో 12 గోత్ర కర్తలతో 12 రాళ్లను ఎంపిక చేయుటకు దేవుని ఆజ్ఞ కదా. 3వ వచనములో వారికి ఆజ్ఞాపించుము. ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క వ్యక్తి చొప్పున 12 రాళ్ళు తీసుకురమ్మని దేవుని యొక్క ఆజ్ఞ. మొదటి వచనములో జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టిన తరువాత. ఇశ్రాయేలు ప్రజలు ఈ క్షణం కొరకు దాదాపు 40 సంవత్సరాలు వారు వేచి ఉన్నారు. 40 సంవత్సరాల కిందట ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. ఇప్పుడు కానాను దేశానికి చివరి భౌగోళిక అవరోధాన్ని దాటారు. వారి విశ్వాసము ద్వారా వారు ఇంత దూరము వచ్చారు. అవిశ్వాసములో ఉన్నవారు అరణ్యములో రాలిపోయారు. ఇప్పుడు వాగ్దాన దేశములో వారు ప్రవేశించటానికి, వాగ్దాన దేశములో వారు జీవించటానికి మరింత గొప్ప విశ్వాసము కొరకై వారు దేవుని చేత వారు పిలువబడుతూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసములో నుండి అధిక విశ్వాసములోనికి వారి ప్రయాణము. 2వ వచనములో 12 మందిని ఏర్పరచుకొనుట.
12 మంది ఏర్పాటు అనే మాటను గమనిస్తున్నాం కదా. ఇక్కడ 12 గోత్రాలకు 12 మందిని ఏర్పరచి 12 రాళ్లను వారు తీసుకొని వచ్చుట. ప్రియులారా, బైబిల్ గ్రంథములో సంఖ్యను బట్టి అర్థాలు, సంఖ్యార్థాలు. ఒకటి, దానికి ఒక అర్థం ఉన్నది, దేవుడు ఒక్కడే. రెండు తలంపులు అనగా విభజించబడుట. 3, త్రిత్వమయున్న దేవుడు. ఇలా 12 అనే సంఖ్య పరిపాలనను చూపించేది. 12 గోత్రకర్తలు, 12 అపోస్తులు, 12 గుమ్మములు, 12 పునాదులు కదా. 12 అనేది ప్రభుత్వము, పరిపాలన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నట్లుగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము నుండి మనం చూడగలం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చి అన్నాడు కదా. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో ఆ 12 మంది పేర్లు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుని ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయములో ఈ 12 మంది శిష్యుల ఐక్యత కొరకు ఆయన ప్రార్థించుట. యోహాను సువార్త 17వ అధ్యాయం 11 వచనం, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన ఈ నామమందు వారిని కాపాడుము. 12 మందిని కాపాడుట కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థనను మనం చూడగలం. అదే 17వ అధ్యాయం యోహాను సువార్త 21 నుండి, వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన, ఈ 12 మంది వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 12 మందిని ఏర్పరచుకొనుట, 12 మంది కొరకై ప్రార్థించుట, 12 మందిని పని కొరకై తర్ఫీదు చేయుట. అది 12 మంది వారు ప్రపంచముల అనేక దేశములకు వెళ్ళి యేసుక్రీస్తుకు సాక్ష్యమిచ్చి తమ ప్రాణాలను బలిగా అర్పించారు. 3వ వచనం, యాజకులు వారి పాదములు స్థిరముగా నిలుచుట. యాజకులు నిలుచుట కదా. భాగములో యాజకుల కాళ్ళు నిలిచిన స్థలము అన్నాడు. ఈ 12 రాళ్ళు ఎక్కడి నుండి తీసుకురావాలి? యాజకులు వారి కాళ్ళు స్థిరముగా నిలిచిన ఆ స్థలములో నుండి 12 రాళ్లను. ఇశ్రాయేలీయులు ఉన్న భాగం, ఆ నది ఆరిపోయింది, ఆరిన నేలలో పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ పెద్ద రాళ్లను ఆ నిబంధన మందసము ఉన్న చోట నుండి ఆ రాళ్లను జ్ఞాపకార్థముగా వారు బయటకు తీసుకొని వచ్చారు. జ్ఞాపకార్థపు రాళ్ళు. రాబోయే యుద్ధాలలో యోధులు దేవుని అద్భుతాన్ని త్వరలోనే మరిచిపోతారు అని యెహోషువకు తెలుసు. కాబట్టి తమ విమోచనను గుర్తించడానికి ఈ ఆరిపోయిన యొర్దాను నదిలో నుండి రాళ్లను తీసుకురండి అని 12 ఆయన ఆజ్ఞాపించాడు. యొర్దాను నదిని అడ్డుకున్నది దేవుడే అని గుర్తుంచుకోవడానికి. ప్రియులారా, దైవ గ్రంథములో ఈ రాళ్ళు, జ్ఞాపకార్థపు రాళ్ళు అనేక సందర్భాలలో అవి వ్రాయబడి ఉన్నాయి. ఉదాహరణకు యాకోబు ఒక రాత్రి నిలిచిపోయాడు. ఆదికాండం 28వ అధ్యాయములో తండ్రి ఇంటి నుండి మామ ఇంటికి ప్రయాణం చేస్తున్నాడు. బెర్షెబా నుండి హారానుకు ప్రయాణం చేస్తున్నాడు. మార్గమధ్యములో బేతేలులో ఆగిపోయాడు. ఒక రాతిని తలగడగా చేసుకున్నాడు, విశ్రాంతి పొందాడు. ఉదయం లేచి
ఆ రాతిని నిలువబెట్టాడు, ఆ రాతి పైన నూనె పోశాడు, ఆ స్థలానికి బేతేల్ అని పిలిచాడు. ఆదికాండం 28వ అధ్యాయం 18-19 వచనాలు. అంటే అవి జ్ఞాపకార్థముగా అక్కడ ఉంచినట్లుగా మనము చూడగలం. యాకోబు మరొక చోట దేవుడు తనతో నేరుగా మాట్లాడిన ఆ ప్రదేశాన్ని గుర్తించుకోవడానికి అతడు మరొక రాతి స్తంభాన్ని ఏర్పాటు చేసి దాని మీద నూనె పోశాడు. అదొక జ్ఞాపకార్థ చిహ్నం. యాకోబు అతని జీవితంలోని రాళ్ళు. ఆదికాండం 35వ అధ్యాయం 14వ వచనములో. పిల్లల మోషే కూడా హోరేబు పర్వతము వద్ద దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక రాతి బలిపీఠమును నిర్మించమని, అది జ్ఞాపకార్థముగా ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు. నిర్గమాకాండం అధ్యాయం 20 వచనం 24 కదా, వీటిని జ్ఞాపకార్థపు రాళ్ళు అని మనము చూడగలం. ఆదికాండం 28లో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయములో కదా ఇలా ఈ జ్ఞాపకార్థపు రాళ్ళు అంటే దేవుని కార్యములను మనం మర్చిపోకుండా మాటి మాటికి వాటిని చూస్తూ ఉండగా దేవుడు ఇంత గొప్ప కార్యమును మాయడల చేశాడు అని మనకు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించటానికి అవి ప్రేరేపించేవి. మంచిది ప్రియులారా, మొదటి 3 వచనాలను గమనించాం. 4 నుండి 7వ వచనము వరకు 12 రాళ్ళు వాటి ప్రయోజనము. 12 రాళ్ళు వాటి ప్రయోజనము చూడండి. 4వ వచనములో, కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి కదా 12 మనుషులు, 12 రాళ్ళు, 12 గోత్రములకు స్పష్టమైన ప్రాతినిధ్యాన్ని మనము గమనిస్తున్నాం. ఇశ్రాయేలీయులందరూ ఈ గొప్ప ఆనందములో కదా వారు ఈ జ్ఞాపకార్థ చిహ్నములో వారు పాల్గొని దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, దేవుడు ఎన్నో మేలు చేశాడు. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములో ఏమనుంది? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములను అర్పించుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆయన నామములో మనకు చేసినటువంటి గొప్ప కార్యములు మనమెన్నడూ మర్చిపోకూడదు. ఆయన నామ కీర్తనను మనము గానము చేయాలి. అందుకే 18వ కీర్తన 49వ వచనములో, అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఆయన నామాన్ని గానము చేయడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక భాగ్యం ఇది. సరే, వారు ఏం చేశారు? 5వ వచనంలో, యొర్దాను నడుమనున్న ఆ రాళ్లను భుజముల మీద పెట్టుకొని బయటికి తెచ్చారు. 6వ వచనములో, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు, ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు, మీ పిల్లలు రాబోయే సంవత్సరాలలో ఏమిటి రాళ్ళు అని మిమ్మల్ని అడిగినప్పుడు కదా, భవిష్యత్ తరాలు దేవుని పనిని మర్చిపోకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా కదా, ఈ రాళ్ళు ఏమిటి? రాబోయే కాలములోని ఆ సంతతి వారు, ఇక్కడే 4వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఇశ్రాయేలులతో ఇట్లనెను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. నిర్గమాకాండం 12వ అధ్యాయం 26వ వచనంలో, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు కదా, పిల్లలు వాటిని అడిగినప్పుడు దేవుని శక్తిని విశ్వసించమని పిల్లలకు నేర్పించాలి. దేవునిని నమ్మండి,
దేవుడు గొప్ప కార్యములను ఆయన జరిగించేవాడు కదా. నిర్గమాకాండములో మనము గమనించాం 13వ అధ్యాయం 14వ వచనములో కదా, మీ కుమారులు ఇది ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు నీవేం చెప్పాలి? యెహోవా తన బలమైన హస్తము చేత, బాహువు చేత మనలను ఐగుప్తులో నుండి, దాస్య గృహమైన ఐగుప్తులో నుండి విడిపించెను. విడుదలను రాబోయే తరాలకు వివరించాలి. ఇంకేం చేయాలట? వారికి నేర్పించండి. అడిగినప్పుడు ఎందుకు అని వారు అడిగినప్పుడు, పిల్లలు అడిగినప్పుడు పిల్లలకేం చేయాలి? మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను మాత్రమే కాదు, 7వ వచనంలో అది యొర్దాను దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను, వారికి నేర్పించవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనములో నీవు వాటిని నీ కుమారులకు అభ్యసింపజేసి, అంటే శ్రద్ధగా బోధించి, నీ ఇంట కూర్చుండునప్పుడును, మార్గములో నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను, పిల్లలకు నేర్పించండి అన్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని యొద్ద నుండి తొలగిపోడు. ప్రియులారా, ఈనాడు క్రైస్తవునికి తమ భవిష్యత్ తరాలకు వారు నేర్పించవలసినది. కృత నిబంధనలో కూడా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను, క్రమశిక్షణలోను, బోధలోను, ఉపదేశములోను వారిని పెంచుడి. వారికి బోధించేంతగా దేవుని ధర్మశాస్త్రం, వారికి బోధించేంతగా దేవుని అద్భుతాలు తల్లులుగా మీకు బాగా తెలుసా? మీ పిల్లలకు బైబిల్ గ్రంథములోని దైవ కార్యములను గూర్చి మాట్లాడగలుగుతూ ఉన్నారా? మరొక తరం పౌలు తిమోతితో ఆయన మాట్లాడుతూ, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, ఓ తిమోతి, నీవు నా వలన అనేక సాక్షుల ఎదుట వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. ఒక తరము నుండి మరొక తరం, మరొక తరము నుండి మరొక తరం, మరొక తరము నుండి మరొక తరం ఈ దైవ కార్యములను అందించాలి. మనతో ఆగిపోకూడదు. ఒకవేళ బోధించకపోతే వ్రాయబడిన గ్రంథాలుగానైనా అవి భద్రపరచబడాలి. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మా నోటి మాట ద్వారా కానీ, మేము వ్రాసిన పత్రిక ద్వారా కానీ వీటిని మీరు చేపట్టండి. దేవుని ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యములు మర్చిపోవడము వలన దేవునిపై విశ్వాసం ఉంచడం తరచుగా అది విఫలమవుతున్నట్లుగా చూడగలం. భవిష్యత్ తరాలు వారి విశ్వాసం తరచుగా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సత్యవంతుడో అని వారికి ఎప్పుడూ చెప్పబడలేదు. పిల్లరా, జ్ఞాపకార్థ చిహ్నాలు అవసరం. ఎందుకు అంటే దేవుని ప్రజలు గుర్తుంచుకోవలసిన వాటిని మర్చిపోయేవారు. జ్ఞాపకార్థ చిహ్నాలు అవసరం. ఎందుకంటే దేవుడు చేసిన ఆ కార్యం కాలక్రమేణా దాని వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. జ్ఞాపకార్థ చిహ్నాలు పిల్లలకు బోధించటానికి సహాయపడే గుర్తులు అవి. జ్ఞాపకార్థ గుర్తులు అవి కొన్నిసార్లు కనిపించవచ్చు, లేక కనిపించకపోవచ్చు. జ్ఞాపకార్థ గుర్తులు మన కష్ట సమయంలో
దేవుడు ఎలా ఆనాడు గొప్ప కార్యాలు చేశాడో మన సంక్షోభ సమయంలో అవి మనకు సహాయకరంగా గుర్తుకు వచ్చేవి. 7వ వచనములో అది మీకు ఆనవాలై ఉండును అన్నాడు. అది మీకు ఒక గుర్తుగా ఉండును. ఈ రాళ్ళు జ్ఞాపకార్థమైన రాళ్ళు. ఎలా యొర్దాను అద్భుతంగా విడిపోయిందో, జలములు ఎలా ఆపబడ్డాయో, కానానులోనికి వారు ఎలా ప్రవేశించారో ఇది గుర్తుంచుకోవలసినది. యొర్దాను, యొర్దాను ఈ జ్ఞాపకార్థపు రాళ్ళు పెట్టుకున్న సంబంధం. యొర్దాను మరణమునకు గుర్తుగా ఉన్నది. యొర్దాను ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమునకు సూచనగా ఉన్నది. రెండవది నిలువబెట్టబడిన రాళ్ళు. యొర్దానులో నుండి తీయబడిన రాళ్ళు, అవి నిలువబెట్టబడిన రాళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానమునకు సూచనగా ఉన్నది. లూకాసు వార్త 22వ అధ్యాయం 19-20 వచనాలలో మనము గమనిస్తూ ఉండగా, పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. జ్ఞాపకార్థం, జ్ఞాపకార్థం. కొరంది మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాల్లో, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. జ్ఞాపకార్థమైనటువంటి గుర్తులు, ఇది మీకు ఆనవాళ్ళు అన్నాడు. తర్వాత చూడండి 8-9 వచనాలలో ఇదొక జ్ఞాపకార్థ నిర్మాణం. జ్ఞాపకార్థ నిర్మాణం 8-9 వచనాల్లో, అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి కదా. ఆ రాళ్ళు అక్కడికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. ఇశ్రాయేలీయుల విధేయతను మనము గమనిస్తున్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలు మోషే స్థానములో యెహోషువను తమ నాయకునిగా వారు స్వీకరించారు. అందుకే ఆయన ఆజ్ఞాపించినట్లుగా వారు చేసిరి కదా. మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 16వ వచనాన్ని మనం చదివితే, అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మను ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదుము. 17 మోషే చెప్పిన ప్రతి మాట మేము వినట్లు ఈ మాట విందుము కదా. వారి యొక్క విధేయత, నాయకునికి వారు విధేయతను చూపుట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనములో ఏమని రాయబడి ఉంది? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుడి, వారి విశ్వాసమును అనుసరించుడి. అక్కడే 13వ అధ్యాయం వచనం 17, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నాయకులకు లోబడి ఉండుట దైవ గ్రంథములో మనము గమనిస్తున్నాం. నాయకులకు లోబడి ఉండుట మంచిది ప్రియులారా. ఆ తర్వాత ఈ రాళ్ళు దేనికి సూచనగా అక్కడ ఉన్నాయి అంటే, దేవుడు వారిని విడిపించడాన్ని గుర్తు చేసే జ్ఞాపకార్థపు గుర్తులవి. 12 రాళ్ళు, అవి ఆత్మీయ సాదృశ్యము. విశ్వాసి అక్కడ యేసుక్రీస్తు మరణ పునరుత్థానములు మాత్రమే కాదు, ఈ 12 రాళ్లను వారు నిలువబెట్టిరి. విశ్వాసి యొక్క మరణ పునరుత్థానములను చూపించేటువంటివి కదా. ప్రభువును అంగీకరించిన దేవుని పిల్లలు, విశ్వాసులు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై
ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేపబడి తిరిగి ఆయన మరణం, ఆయన పునరుత్థానం, మనం అందులో పాలివారమయ్యాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాట విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులు మీరు లోబడనేలా మీరు మృతి పొందారు. ఈ లోకము యొక్క మూల పాఠములకు మృతి పొందారు. మరలా ఈ లోకము యొక్క ఈ అభూతములకు మూల పాఠములకు, మనుషుల యొక్క ఆజ్ఞలకు, మనుషుల యొక్క పద్ధతులను మీరేలా అనుసరిస్తూ ఉన్నారు? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. యొర్దానులో ఈ రాళ్లను వారు నిలిపిరి. ఆ యొర్దాను యొక్క ఆ గర్భములో నుండి వారు తీసుకొని వచ్చిన రాళ్ళు ఇవి. యొర్దాను భూగర్భములో నుండి, యొర్దాను గర్భములో నుండి తీయబడినటువంటి రాళ్ళు దేన్ని చూపిస్తున్నాయి? మన హృదయ గర్భములో దాచబడి ఉన్న వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి అనే మాటను మనం గమనిస్తున్నాం. 119వ కీర్తన 11వ వచనములో, నేను నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు ఈ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను, భద్రపరుచుకొని ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ వచనములో ఏమని రాయబడి ఉందండి? దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఆనందం, నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుని వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. యొర్దాను నడుమ నుండి, యొర్దాను గర్భములో నుండి తీయబడిన 12 రాళ్ళు. అదొక ఆలోచన. 9వ వచనములో కదా వారు ఏం చేశారు? అప్పుడు ఈ రాళ్లను యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి ఉన్నవి కదా. ఇక్కడ యొర్దాను నడుమ ఈ జ్ఞాపకార్థపు రాళ్ళు కదా. యాజకులు నిబంధన మందసమును పట్టుకొని నిలువబడిన చోటు. యొర్దాను నీటి మట్టము తగ్గినప్పుడు కరువు కాలములో ఈ రాళ్ళు కనబడతాయి. కరువు కాలములు ఈ రాళ్ళు కనబడతాయి. అప్పుడప్పుడు యొర్దాను చాలా తక్కువగా నీళ్లు ఉంటాయి. ఇశ్రాయేలులు ఎప్పటికప్పుడు ఈ 12 రాళ్ళు చూడగలిగారు. దేవుడు వాటి కొరకు చేసిన గొప్ప పనులను, వారి కొరకు చేసిన గొప్ప పనులను వారు గుర్తు చేసుకోగలిగారు. అవి నేటికి ఉన్నవి, నేటికి ఉన్నవి అనే మాట. ప్రియులారా, నేటికి అవి అక్కడ ఉన్నవి అంటే ఈ గ్రంథము వ్రాసే సమయానికి అవి అక్కడే ఉన్నాయి. అందుకే మాటి మాటికి వాటిని వారు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి వారు ఆరాధన చేశారు. అందుకే 111వ కీర్తన 2వ వచనము నుండి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారింతురు. ఆయన కార్యము మహాప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనగా నియమించి ఉన్నాడు. జ్ఞాపకార్థపు సూచనలు అవి నేటికి అక్కడ ఉన్నవి. ప్రియులారా, అంటే వారి దినాల్లో అవి అక్షరార్థంగా జరిగినవి అని మనం గమనిస్తున్నాం. యెహోషువ గ్రంథం వ్రాయబడిన సమయములో దేవుని నమ్మకత్వం, దేవుని విశ్వాస్యత,
దేవుని గొప్ప కార్యములను వారు మాటి మాటికి తలపోస్తూ దేవుణ్ణి ఆరాధించే చిహ్నాలుగా ఉండగా మన జీవితాల్లో కూడా ఈ చిహ్నాలను జ్ఞాపకం ఉంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.